ఈరోజు టాపిక్ ఏంటి అంటే వరలక్ష్మి వ్రతాన్ని ఎంత ధూమ్‌ధామ్‌గా ఫంక్షన్ హాల్‌లో ఫంక్షన్ చేయడం ఏంటో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. ఫంక్షన్ హాల్‌కి వరలక్ష్మీదేవిని మోసుకెళ్ళి ఫంక్షన్ హాల్‌లో పెట్టి దాన్ని ఫాలోవర్స్ అందరిని 100 మందిని పిలిచి అక్కడ భోజనాలు పెట్టడం ఏంటో అసలు అదేంటో నాకు ఇంతవరకు అర్థం కాని విషయం. అంటే వరలక్ష్మి వ్రతాలు కూడా వీళ్ళు ఫంక్షన్ హాల్ చేస్తారు. ఇంకో ఆవిడ ఎక్కడో పైన టాప్ ఫ్లోర్‌లో పెద్ద అమ్మవారిని అంతెత్తు వినాయకుడి విగ్రహాలు ఇంతకుముందు మన మట్టి విగ్రహాలు పెట్టుకుని పూజించేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ పోయి వాటిని కూడా పెద్ద పెద్ద విగ్రహాలు చేసుకొచ్చారు. ఇలాగే అమ్మవారిని కూడా కొన్నాళ్ళకి ఇలా చేసేస్తారేమో అని భయమేస్తుంది నాకు. ఆవిడ కూడా 6 అడుగులు ఎత్తు, 7 అడుగులు ఎత్తు అలా చేసుకుంటూ తీసుకొచ్చారు అమ్మవారిని. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఒక టీవీ ఆవిడని చెప్పచ్చు. ఒక సెలబ్రిటీ అంటే టీవీ వాళ్ళందరూ సెలబ్రిటీలే కదా. వాళ్ళ ఇంట్లో ఆవిడ భోజనం ఏం పెట్టిందో తెలుసా? బగారా రైసును, మసాలా కూర, పూర్ణం బూర పెట్టారనమాట. అంటే బిర్యానీ కూడా అమ్మవారికి వండి పెడతారన్న విషయం ఇప్పుడు తెలియదు నాకు ఇంతవరకు. వీళ్ళు ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఎంత తెలంగాణలో ఉంటే మాత్రం ఏదైతే ఆనవాయితీగా వస్తున్న పద్ధతుల్ని మానేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా వరలక్ష్మి వ్రతం చేస్తారని తెలియదు. ఇంకోటి తెలుసా, అమ్మవారిని ఎంత భీకరంగా రెడీ చేశారో అసలు. అది అసలు వాళ్ళు చేయకపోతే వదిలేయాలి. పెద్ద పెద్ద జీన్స్లు, టీషర్ట్లు అమ్మవారికి వాళ్ళు ఇష్టారాజ్యంగా అసలు భయపడే విధంగా అనమాట. అమ్మవారిని చూస్తే భయపడే విధంగా జీన్స్ ప్యాంట్ వేయటం. ఇది అమ్మవారికి జీన్స్ ప్యాంటు, పైన టాపు, పక్కన పూలు. అయిపోయిందా? పాపం వాడికి కుదరలేదనుకుంటా. కుదరకపోతే వదిలేయాల్సింది. ఆ కళ్ళు పెట్టకుండా ఉంటాయి పాపం. ఆవిడికి మంచిగా పెదలకి వేసి కనకంబరాలు పెట్టారు, హారం పెట్టారు, వడ్డానం పెట్టారు, అన్నీ పెట్టారు పాపం. ఏంటంటే కొన్ని భయానకంగా గబుక్కుని లైట్ వేసినా అమ్మవారు మన వంక చూసి నవ్వుతున్నట్టుగా కళగానో కనిపించాలి. ఆ భయానకమైన దృశ్యాలు అన్నమాట. అదే కాకుండా ఏంటంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు అని చెప్పుకు తిరుగుతున్న వీళ్ళు బట్టలు కానీ, వాళ్ళ డ్రెస్సులు కానీ, వాళ్ళ విధానం కానీ ఇంత పెద్ద వెనకాల త్వరలు గిర్రలు పెట్టుకుని జాకెట్లకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రెడీ అయిపోయి శ్రావణ మాసం నోములకు కూడా ఇష్టారాజ్యంగా ఇదే డ్రెస్ కోడ్ అని బార్కి వెళ్తే పెడతాడు. బ్లాక్ డ్రెస్ వేసుకురమ్మనో కింద షూ ఉంటేనే రాణిస్తామని చెప్పి. అది ఎందుకు ఈ వరలక్ష్మి వ్రతం దాంట్లో చెప్తుందంటే అంటే అక్కడ పాటించిన ఈ అమ్మలక్కలందరూ ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు పాటించట్లేదు? వరలక్ష్మి వ్రతాన్ని ఒక కలశం పెట్టి, ఒక కొబ్బరికాయ పెట్టి చేయాల్సిన వాళ్ళంతా ఇష్టారాజ్యంగా అసలు ఎలా చేయగలుగుతున్నారు? వీళ్ళకి ఎవరిచ్చారు ఇట్లాంటివన్నీ? ఈ అధికారం ఎవరిచ్చారు చెప్పండి? వాళ్ళ ఇష్టమేనా ఇలా చేయటం? అది పరిస్థితులు. ఇట్లాంటి క్షమించి చేస్తున్న వాళ్ళని ఖండించాలి ఖచ్చితంగా. అసలు ప్రమోషన్స్ ఏది అక్కడ భోజనాలు పెట్టి ఫంక్షన్ హాల్లో భోజనాలు పెట్టి మేకప్ వేసినవాడు, భోజనాలు పెట్టినవాడు, లేదంటే అక్కడ డెకరేషన్ చేసినవాడు, అమ్మవారిని రెడీ చేసినవాడు, అమ్మవారి చీర కట్టినవాడు, వీళ్ళందరికీ ప్రమోషన్స్ చేయడం కోసం అక్కడ అమ్మవారిని అనే దాన్ని వాడుకుని ఆ కళ్యాణ మండపంలో ఫంక్షన్ హాల్లో అమ్మవారిని తెచ్చిపెట్టి ఇలా చేస్తున్నారు. ప్లీజ్ అండి, వరలక్ష్మి వ్రతంగా ఆడవాళ్ళు చక్కగా కొబ్బరికాయ కలసం పెట్టుకుని చేసేదాన్ని అట్లాగే వదిలేయండి తప్ప మీ ఇష్టారాజ్యంగా మీకు వ్యూస్ కోసమో లేకపోతే మీ హంగులు నోట్ల కట్టలు తెచ్చి మళ్ళీ అక్కడ ఒక ప్లేట్లో పెట్టడం వీళ్ళకే డబ్బు ఉన్నట్టు ఈ రకంగా ఉన్నాయి మనుషులు. జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? ఇలాంటి తప్పుడు పనులు చేయమాకండి. పిచ్చి వేషాలు వేస్తున్నారు బాగా. కలసం పెట్టుకుని చక్కగా జాగ్రత్తగా చేయండి తప్ప పూజలు అంటే ఇలాంటి పనులు చేయదు.